పోలీసులు అయ్యప్ప దీక్ష చేపట్టొచ్చా? అయ్యప్ప మాల వేసుకుంటే విధులకు ఆటంకమా? గడ్డాలు పెంచుకుని షూస్ లేకుండా డ్యూటీ చేయొచ్చా? అసలు రూల్ బుక్ ఏం చెప్తోంది అన్న ప్రశ్నలపై తెలుగు రాష్ట్రాల్లో ఒక సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఇదేమీ ఇప్పటి సమస్య కాదు, దశాబ్దాల నుంచి వస్తున్న సమస్య. అయ్యప్ప దీక్షల సమయంలో ఉత్పన్నమయ్యే ఒక ప్రాబ్లం ఇది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ తాజాగా ఇచ్చిన మెమో ఏంటి? మరొకసారి ఎందుకు ఈ చర్చ తెరపైకి వచ్చింది? హైదరాబాద్ కంచన్బాగ్ పిఎస్ లో పనిచేస్తున్న కృష్ణకాంత్ అనే ఎస్ఐ పోలీస్ మాల ధరించేందుకు ఉన్నతాధికారులకి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నాడు. అయితే పోలీస్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఎస్ఐ రిక్వెస్ట్ లెటర్ ని రిజెక్ట్ చేసి మెమో రూపంలో రిప్లై ఇచ్చారు అధికారులు. ఇప్పుడు ఈ విషయంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందువులకే రూల్ బుక్ అమలు చేస్తారా అంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమిత అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? పోలీసులైనంత మాత్రాన సాధారణ మనుషులే కదా, భక్తితో మాల ధరించకూడదా అన్నది హిందూ సంఘాల వాదన. చాలా ఏళ్లుగా కొందరు పోలీసులు అయ్యప్ప, శివ, హనుమాన్ దీక్షలు స్వీకరిస్తున్నారు. దీక్ష సమయంలో నియమాలు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు మెమో జారీ కావడం వివాదం రాజేస్తుంది. పోలీసులు దీక్షలు, మాలలు స్వీకరించొద్దని, గడ్డాలు, జుట్టు పెంచుకోవద్దని తాజాగా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటిని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లుగా పేర్కొంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏ మతం ఆచరించొద్దని స్పష్టం చేసింది. యూనిఫామ్ ధరించాలని, షూస్ వేసుకోవాల్సిందని స్పష్టం చేసింది. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులకు హైదరాబాద్ పోలీసులు మెమోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది హిందూ వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. నేను అడుగుతూ ఉన్నాను, మరి గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ముస్లిం పోలీసు ఉద్యోగులకు ఎంతమందికి మీరు మెమోలు ఇచ్చింది? సమాధానం చెప్పాలా? అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులు విధులకు హాజరు కావడానికి వీలు లేదంటే మరి గడ్డాలు పెంచుకున్నటువంటి ముస్లిం పోలీసు అధికారులను కూడా విధులకు హాజరు కావద్దని చెప్పండి. రంజాన్ మాసం మొత్తము ఏ విధంగా మధ్యాహ్నం ప్రార్థనల కోసం, సాయంత్రం ఇఫ్తార్ విందుల కోసము పోలీసు రూల్స్ను అతిక్రమించి మీరు మినహాయింపులు ఇస్తూ ఉన్నారు. పోలీసు శాఖ నిధులతోటి పలక్నామా ప్యాలెస్ లోపల టోపీలు, షేర్వానీలు వేసుకొని పోలీస్ అధికారులు ఇఫ్తార్ విందులు ఇవ్వమని చెప్పి అక్కడ రాని రూల్స్, రెగ్యులేషన్స్ అక్కడ ఎటువంటి అడ్డంకులు వస్తలేవు. కానీ అయ్యప్ప మాల వేసుకుంటే పోలీస్ రూల్స్ అడ్డం వస్తున్నాయా? సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెమోలో చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోట్ చేసిన అంశాలు. నో పర్మిషన్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ గ్రోయింగ్ హెయిర్ అండ్ బియర్డ్, wearing of civil dress without shoes for religious purpose to only member of the disciplinary forces like police. If any police personnel desire to observe Diksha, they can apply for leave to do so. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది, దీక్ష చేపట్టాలనుకుంటే మీరు లీవ్ తీసుకుని మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. డ్యూటీలో ఉండగా ఇలాంటి వాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నది ఈ మెమో సారాంశం. దీక్షను బట్టి నియమాలు నిర్ధారించబడి ఉంటాయి, కానీ దీక్షలో అందరికీ కూడా ఒకే రకమైన నియమాలు వర్తింపజేయవు. అంటే ఇప్పుడు సాధారణంగా దీక్ష చేసేవారికి ఆ దీక్షా వస్త్రాలు, కాళ్ళకి పాదరక్షలు లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా నియమాలు ఉంటాయి. కానీ వృత్తిరీత్యా కొన్ని రకాల సంస్థల్లో పనిచేసేవారికి కొన్ని వెసులుబాట్లు, అంటే వృత్తి ధర్మం అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. ఆ వృత్తి ధర్మాన్ని బట్టి దీక్షను అవలంబించవచ్చని శాస్త్రం కూడా మనకు కొన్ని రకాల వెసులుబాట్లు కల్పించింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారికి ఆ వృత్తి ధర్మం ప్రకారం కంపల్సరీగా ఆ షూస్, బెల్ట్ వంటివి ధరించవలసి ఉంటుంది. అయితే నియమాలు హిందువులకే పరిమితమా అని ప్రశ్నిస్తున్నాయి హిందూ సంఘాలు. కొందరు మత స్వేచ్ఛకి ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇక ఆంక్షలపై పోలీసులో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పోలీసుల రూల్ బుక్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. సో భారతీయ పోలీస్ సర్వీస్ యూనిఫామ్ రూల్స్ 1954 ప్రకారం పోలీసులు మతపరమైన చిహ్నాలు లేదా దుస్తులు ధరించకూడదు. రాచకొండ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సర్క్యులర్ ప్రకారం యూనిఫామ్ ధరించకపోతే అనుమతి ఇవ్వరు. సిక్కు పోలీస్ అధికారులు పగిడి ధరించడానికి మినహాయింపు ఉంది. ఇది వారి మత విశ్వాసాల ప్రకారం అనుమతి ఉంటుంది. మతపరమైన దీక్షల సమయంలో 2 నెలల పాటు పోలీసులు లీవ్ పెట్టుకోవచ్చు.
నియమాలు మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి. దీక్షలో ఉన్న యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలి. కానీ అయ్యప్ప భక్తులు మాత్రం దీక్షాకాలం వరకు మినహాయింపు ఇవ్వాలన్నది హిందూ సంఘాల వాదన.